మనం ఇంత వాళ్ళకి అన్ని అందించి అన్ని భద్రంగా చూసుకొని లాస్ట్ మినిట్లో అన్ని అయిపోయినాక ఇంకోటి అని ఫీల్ అవుతా ఉంటారు వాళ్ళు. అది చెప్తాం, మేము చెప్పగలము. బీఈడి చదివింది ఒక వర్కర్. ఏం చెప్తావు నాన్న? వెరీ గుడ్. ఏం పాట వస్తుంది నీకు? ఎంత వయసు అమ్మా? ఎంత వయసు? మరి మేము బాగా నేర్పిస్తా ఉన్నాం కదా. మరి మీ పుణ్యం ఉంటే తల్లి మాకు చేర్చండి. మరి గుర్రుపిట్ట వస్తుందా నీకు? అబ్బో చెప్పురా. ఓకేనా? ఆ ఆహారాన్ని సక్రమంగా వాళ్ళకి చేరిస్తే వాళ్ళు గొప్పగా ఒక హాస్టల్లో ఉండే స్టూడెంట్ బయటకు వచ్చి మాకు దరిద్రంగా అన్నం పెట్టారు, మేము చాలా దుర్భరమైన జీవితం అనుభవించాము హాస్టల్లో అనే మాటలు కాకుండా బాగా ఉన్నాము, బాగా చదువుకున్నాము అనే మాట ప్రతి పిల్లల దగ్గర మనం ఆశించాలి. ప్రభుత్వాలు అంత ఖర్చు పెడతా ఉన్నాయి, అంత వ్యవస్థలు రన్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఆహారానికి సంబంధించిన ఇష్యూస్ ఇవి వాళ్ళ కడుపులు కొడితే మీ ఫ్యామిలీస్ మీకు తగులుతుంది ఆ పాపం. కాబట్టి అర్థం చేసుకొని అందరూ కూడా మంచిగా పనిచేసి పేదలకు న్యాయం చేసి అన్ని వ్యవస్థలు సక్రమంగా నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్నాడు. ఏం లేవండి, ప్రస్తుతానికి స్టాక్ అంతా క్లియర్గా ఉంది. కొంచెము ఈ 4 మిడ్జీ సెంటర్స్ కొంచెము స్ట్రెంగ్త్ తక్కువ ఉంది. అందుకే మేము చెప్పాము వాళ్ళకు కొంచెం మార్చండి ఎక్కడైనా అవకాశం ఉంటే అని. దాని మీద మేము కూడా మాట్లాడతాం, ఇంకా మ్యాపింగ్ చేసి ఎట్లా చేయాలా ఏందని పీడీ గారితో మాట్లాడతాం, హెచ్ఓడీస్తో మాట్లాడతాం విజయవాడలో. దాని ప్రకారం దాని మీద స్టెప్ తీసుకుంటామండి.